Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నట్లుంది. ఓటమి నుంచి తేరుకోనట్లే కనిపిస్తున్నారు. నేతలపై ఆయనకు నమ్మకం కలగడం లేదని అనిపిస్తోంది. క్యాడర్పై కూడా ఒకంత విశ్వాసం సన్నగిల్లినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే హడావిడిగా ఇప్పుడు సలహాదారును నియమించుకున్నారు. నిజానికి వైసీపీకి క్షేత్రస్థాయిలో స్ట్రాంగ్ బేస్ ఉంది. ఆ విషయం జగన్కు కూడా తెలుసు. 2014లో పార్టీ ఏర్పడిన నాటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులతో పాటు కరడుగట్టిన కాంగ్రెస్ నేతలు కూడా వైసీపీలో చేరారు. రెడ్డి సామాజిక వర్గంతో పాటు అనేక సామాజిక వర్గం నేతలు జగన్కు అండగా నిలిచారు. 2014 ఎన్నికల్లో ఓటమి పాలైన జగన్ వెనకే నిలిచారు, జగన్తోనే నడిచారు. 2019 ఎన్నికల నాటికి ప్రశాంత్ కిషోర్ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు. జగన్ చెమటోడ్చారు, సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు, జనం గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ చేసిన నినాదం బాగా ఎన్నికల్లో జనాలకు ఎక్కడంతో 151 స్థానాలను సాధించి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోగలిగారు. 2024 ఎన్నికల్లో మాత్రం ఆయన ఎవరు సలహాదారులను నియమించుకోలేదు, ఎన్నికల వ్యూహకర్తలను నమ్ముకోలేదు. కేవలం ఐపాక్ టీం సర్వేలపైనే ఆయన ఆధారపడి టికెట్లను కేటాయించారు. కానీ 2024లో జగన్ ఆట అట్టర్ ఫ్లాప్ షో అయింది. కేవలం 11 స్థానాలకే వైసీపీ పరిమితం కాగలిగింది. చివరకు సొంత జిల్లా కడపలోనూ 3 స్థానాలు గెలవడం అంటే పార్టీ చరిత్రలో ఇది ఒక మాయని మచ్చగా మిగిలింది. అయితే ఇటీవల జగన్ కొత్త సలహాదారుని నియమించుకున్నారు. ఆళ్ల మోహన్ సాయిదత్ను జగన్ సలహాదారుడిగా పెట్టుకున్నారు. అయితే ఎవరి ఆళ్ల సాయిదత్ అంటూ సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు వైసీపీ అభిమానులు. ఆళ్ల సాయిదత్ టీం తెలంగాణలో బీజేపీకి పనిచేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది కూడా. చెన్నైలో ఐఐటి అభ్యసించిన సాయిదత్ గతంలో నారా లోకేష్కు మంగళగిరి నియోజకవర్గంలో వ్యూహకర్తగా పనిచేశారు. లోకేష్ పర్యటన దగ్గర నుంచి ప్రచారం వరకు ఆయనే ప్లాన్ చేసేవారంట. అనేక టీవీల్లో విశ్లేషకుడుగా కూడా కనిపించారు సాయిదత్. ఇప్పుడు ఏరుకోరి మరీ వైఎస్ జగన్ పార్టీ నిర్మాణ వ్యూహకర్తగా నియమించుకోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. అయితే వ్యూహకర్తలను సలహాదారులను నియమించుకున్నంత మాత్రాన క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అవుతుందా అన్నదే ప్రశ్న. పార్టీ నిర్మాణం జగన్కు తెలియంది కాదు. కావలసినంత మంది సీనియర్ నేతలు పార్టీలో ఉన్నారు. వారితో ఎప్పటికప్పుడు సమావేశమై వారి సలహాలు తీసుకుంటే సరిపోతుంది కదా అన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇంతోటి దానికి సలహాదారులు అవసరమా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. దీనివల్ల ఎన్నికల సమయంలో పార్టీ నేతల మీద ఒత్తిడి పెరగడం తప్ప ఏమైనా ప్రయోజనం ఉంటుందా? పార్టీ నిర్మాణానికి మళ్ళీ జగన్ క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలి, ఎక్కడికక్కడ నాయకత్వాన్ని నియమించాలి, ఆర్థికంగా సామాజికంగా బలమైన వారినే నియమించాలి అన్న షరతులు ఏమీ లేవు. మంచి పేరు, సేవా దృక్పథం, ప్రజల సమస్యలకు వెంటనే స్పందించే ఏ నేత అయినా నాయకుడిగా ఎదుగుతాడు, పార్టీని బలోపేతం చేస్తాడు. అది మానేసి పార్టీ నేతలపై ఒత్తిడి తేవడానికి ఎందుకీ అనవసర ప్రయత్నాలు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతే, జగన్లో మార్పు రాదు అనడానికి ఈ నియామకం ఒక ఉదాహరణగా పేర్కొంటున్నారు పార్టీ నేతలు. Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us.